పథకం మీద పబ్లిక్ మైనస్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు. మగవాళ్ళ నుంచి ఉన్నది కానీ కొంచెం negative. నేననేది ప్రభుత్వం మీద నెగిటివ్ ఏమి లేదు, అలాగని పాజిటివ్ కూడా ఏం లేదు. అవునా? అంటే వాళ్ళు ఇస్తున్నారు. సంతోషపడిపోయి ఎగిరి గంతులేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఇప్పుడు మనం బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళలో ఈ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ వరకే ఉపయోగం. నేను ఇది వచ్చిన తర్వాత ఈ ఆటోలలో ఏమైనా ఖాళీగా ఉంటదేమో అని చూస్తున్నా. ఏం లేదు, ఆటోలు మామూలుగానే వెళ్తాయి. ఇంకా ఈ ర్యాపిడోలు వాలాలు ఇవి కూడా బిజీ అయినాయి, పెరుగుతానే ఉన్నాయి. ఇంకా దాంట్లో ఏంటి, ఎక్కినోళ్ళకి టికెట్ లేదు అంతే. అంటే కాకపోతే ఓకే, నేను ట్రోల్స్ గురించి మాట్లాడాను కానీ ఇది ట్రోల్ గురించి మాట్లాడాను. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి ఇక్కడ ఫ్రీగా ఉందని వైజాగ్ వచ్చేసి జాబ్ ఇక్కడ చేసుకొని, ఓకే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కానీ నిజంగా అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయా? కామెడీ అమ్మాయి వాస్తవంగా తర్వాత నేను బయటకు వచ్చింది. అమ్మాయి ఏదో ఈ చీరకి జాకెట్ ఫ్రీ ఇట్లాంటి వాటి ప్రమోట్ చేస్తుంది అమ్మాయి. అంటే అమ్మాయి ఏదో బిజినెస్ చేస్తుంది. అంటే అమ్మాయిదే ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్ మళ్ళీ వైసీపీ వాళ్ళు తీసారు. ఒకవేళ అది కాదు అనుకున్నాం. అమ్మాయి చెప్పిన దాంట్లో అంటే అమ్మాయిని ముందు పెట్టిన దాంట్లో ఒక అంటే మేబీ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో నాకు అయి ఉండొచ్చు.